प्रत्यंगिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ शं भक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यंगिरे शं ह्रीं ॐ नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు వీడియోలో మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్తాను బాబు. అయితే నాకు ఫోన్ కాల్స్ చాలామంది చేసి గురువుగారు నిధులు ఎలా దర్శించాలి, నిధుల్ని ఎలా దిగ్బంధనం చేయాలి, నిధుల్ని పైకి లిఫ్టింగ్ చేసే విధానాన్ని ఇవన్నీ కలిపి ఒక మంత్ర రూపంలో చెప్పండి గురువుగారని దాన్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బాబు. అయితే ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్తాను. ఈ మంత్రమే పాతాళ భైరవి మంత్రం బాబు. ఇది చాలా అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే సిద్ధి పొందుతారో వాళ్ళకి చాలా అద్భుతంగా నిధి దర్శనమైంది. పాతాళం అంటే భూమి లోపల ఉండేవన్నీ చక్కగా చూడగలుగుతారు. వాటిని పైకి తీసుకొచ్చే ఉపాయం కూడా అమ్మవారే చూపిస్తారు. ఆ యొక్క మంత్రదేవతే వాళ్ళకి సహాయం చేస్తుంది. అయితే మీకు ముందు నిధుల గురించి నేను పాత మన వీడియోల్లో ఉన్నాయి. అసలు నిధులు అంటే ఏంటి, నిధులు ఎలా వస్తాయని ఒక వీడియో చేసాం. అయితే ఇప్పుడు అవన్నీ చెప్తే వీడియో చాలా పెద్ద అయిపోయింది బాబు. నిధుల్లో రకాలు కూడా చెప్పాను నేను ఒక వీడియోలో, అవి ఎలా వస్తాయి అన్నీ చెప్పాను. అయితే నిధులు అనేవి పైన భూమి పైన ఉండవు బాబు. దగ్గర దగ్గర ఉంటే ఒక 18 అడుగులు 20 అడుగుల లోపలే ఉంటాయి. అవి కూడా ఎవరికి పడితే వాళ్ళకి నిధులు దొరకడం కూడా దొరకవు. అవి ఎంతో అదృష్టం ఉండాలి, అది నిధులు పొందే యోగం ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే అవైనా దొరుకుతాయి బాబు. నిధులు కూడా నిధుల్లో రకాలు ఉంటాయని చెప్పాను. దైవ సొత్తు ఉంటుంది, రాజుల సొత్తు ఉంటుంది, తర్వాత జనాలు ప్రజల సొత్తు ఉంటుంది. వీటిలో రకరకాలు ఉంటాయి. అవి రాసి పెట్టున్నప్పుడు ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి జరిగింది. కానీ వీటి కోసం తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోవడం కూడా అనవసరం. అయితే ఈ మంత్రాలు నేర్చుకుని తద్వారా ఉపయోగం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మంత్రాన్ని, ఈ పాతాళ భైరవి మంత్రం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బాబు. ఈ మంత్రం నేర్చుకున్నప్పుడు కూడా చాలా నియమనిష్టలతో నేర్చుకోవాలి. పాతాళ భైరవి అంటే ఎవరో కాదు బాబు, ఆ కాళికాదేవి ఒక రూపమే పాతాళ భైరవి. అద్భుతమైన అది ఒక అద్భుతమైన శక్తి అనమాట. పాతాళ లోకంలో ఉంటుంది అమ్మవారు. ఈ మంత్రాన్ని చేయాలనుకున్న వాళ్ళు పూర్ణ దీక్షితులు అయితే చేసుకోవచ్చు బాబు. పూర్ణ దీక్ష పరులు ఎవరైనా ఈ మంత్రాన్ని గురుపదేశం లేకుండా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే వాళ్ళకి మేము మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఉపదేశం చేసి విధి విధానాలన్నీ చెప్పి ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని దక్షిణాచారంలో నేను చెప్తాను. ఇప్పుడు సాత్విక పద్ధతిలో చేసుకోండి బాబు. ఈ మంత్రం చేసేటప్పుడు చాలా నియమనిష్టలతో చేసుకోవాలి. ఏకాంతమైన గదిలో అమ్మవారిని కాళికాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని నలుగు వస్త్రం పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని నిశిరాత్రి చేసుకోవాలి. 10 తర్వాత చేయాలి ఈ మంత్రాన్ని. ఈ మంత్రం చేసేటప్పుడు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. ఏకభుక్తం చేయాలి, భూసైన్యం చేయాలి. ఇలా చాలా నియమాలు ఉంటాయి. ఈ మంత్రం చేసే ముందు కూడా మీ యొక్క ఊరి గ్రామదేవత అనుమతి తీసుకోవాలి తప్పనిసరిగా. గ్రామదేవత దగ్గరికి వెళ్ళి ఈరోజు నీవు మీ ఇంట్లో పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అనగా ఆ గ్రామదేవతకి వెళ్ళి కొబ్బరికాయ, పూలు, పళ్ళు అన్నీ ఇచ్చి ఆ గ్రామదేవత యొక్క ఆశీర్వాదం తీసుకొని, మీ కులదేవత యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ మంత్రాన్ని మొదలు పెట్టాలి. అలాగే చక్కగా నలుగు వస్త్రాలు ధరించాలి. అమ్మవారి నలుగు పీట మీద అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి మీకు తోచిన నైవేద్యాలు పెట్టుకుంటా సాత్విక పద్ధతిలో అలా చేసుకెళ్తా ఉంటే రోజుకి నేను ఈ వీడియోలో అన్నీ చెప్పలేకపోతున్నాను బాబు. నాకు ఫోన్లు చేయడం కానీ కామెంట్ రూపంలో అడుగుతారు ఎన్ని వేయాలి జపం చేయాలని. రోజుకి 11 మాలలు, ఏ మంత్రమైనా 11 మాలలు చేయాల్సిందే. ఒక మాల చేస్తే ఆ శక్తి పుట్టదు. 11 మాలలు చేస్తేనే అప్పుడు అక్కడ అద్భుతమైన శక్తి పుట్టింది. రోజుకి 11 మాలలు చేయాల్సిందే. 11 మాలలు చేసి ఈ మంత్రాన్ని దగ్గర 3 లక్షలు జపం చేయాలి. 3 లక్షలు జపం చేసినప్పుడు
దానికి తగ్గ పురచరణ హోమం చేసుకున్నప్పుడు ఈ మంత్రం మీద మీకు ఒక పట్టు సాధించగలుగుతారు. అప్పుడు మీకు నిధి యొక్క దర్శనం జరిగింది బాబు. అయితే ఈ నిధి దర్శనం అంటే ఏంటంటే, మీకు అమ్మవారు లోన ఎన్ని అడుగుల లోపల ఉందో నిధిని చూపించే శక్తి మీకు ఉంటుందన్నమాట. తర్వాత ఒక నిధి చంచలంగా ఒక చోట ఉంటుంది బాబు, చంచలంగా ఉంటుంది అనమాట, కదులుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమవుతారంటే, ఇప్పుడు జరిగే వాస్తవాలు అక్కడ పాపం వాళ్ళు కొంతమంది ఉపాసకులు చెప్పి కరెక్ట్గా కనిపించి తవ్వేసరికి అక్కడ ఉండదు అనమాట. అది అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే లేదేమనుకుంటారు, కానీ అది అక్కడి నుంచి జరిగిపోయింది అనమాట, వేరే చోటుకి వెళ్ళిపోయింది. వీళ్ళు పాపం చాలా బాధపడతారు, నిరాశ చెందుతారు. అది ఏంటంటే ప్రతి సాధకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిధిని దిగ్బంధనం చేసే పద్ధతి రావాలి. అంటే కథలకంట చేసే బంధనాన్ని దిగ్బంధనం అంటారు. అది కథలదిగా కొన్ని చోట్ల వెళ్ళిపోయిన గుర్తులు కూడా కనబడతాయి, రౌండ్గా స్వరంగంలాగా ఉంటుంది అనమాట, వెళ్ళిపోతాయి. లేదంటే భూమి లోపలికి ఇంకా దిగిపోతూ ఉంటుంది. ప్రతి నిధి దగ్గర నేను పాత వీడియోలో చెప్పాను, కొన్ని శక్తులు, అద్భుతమైన శక్తులు ఉంటాయి. యక్షిణీ శక్తులు ఉంటాయి, ప్రేత శక్తులు ఉంటాయి, బంధనాలు ఉంటాయి, నాగబంధనం ఉంటుంది, క్రిమి బంధనాలు ఉంటాయి, అలా చాలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మరి జాగ్రత్తగా ఒక సాధకుడు అయితే చూసుకోగలుగుతాడు. ఈ పాతాళ భైరవి సాధనలో అవన్నీ చక్కగా అసలు అమ్మవారే వచ్చి ఈ సాధకుడికి సహాయం చేస్తారనమాట. అలా దిగ్బంధనం చేసుకోవాలి. దిగ్బంధనం చేసుకున్నప్పుడు అది కవల కంటే అక్కడే ఉంటుంది. తద్వారా లిఫ్టింగ్ అంటే దానికి కొన్ని వస్తువులు అవసరం అవుతాయి బాబు. అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పలేము. ఆ వస్తువులన్నీ పెట్టి అక్కడ ఈ మంత్రంతో ఏ సాధక చేసినప్పుడు అది పైకి చాలా లోతుకుంది, పైదాకా కొంచెం కొంచెం లెగుతూ ఉంటుంది. పైదాకా మరి పైకి వచ్చేది బాబు, ఒక 5 అడుగులు 6 అడుగులకు వచ్చి అయిపోద్ది. దాన్నే లిఫ్టింగ్ అంటారు. ఇలా చేసిన మంచి గురువులు కూడా ఉన్నారు. ఇదిలంటే పైన ఉండవు, ఇది ఎన్నో శతాబ్దాల కిందట అవి. అప్పుల్లో మరి అలే 5 అడుగులు 6 అడుగులు లోతు పెట్టేవారు. మరి ఇప్పటికి ఇవన్నీ ఆ పైన పూడిపోయి ఇప్పుడు అది కనీసం ఒక 20 అడుగులు లోపలికి వెళ్ళిపోతాయి. అది పైన ఏమి ఉండవు, 5 అడుగులు 6 అడుగులు ఏమి ఉండవు. కొన్ని కాలక్రమేణా కొన్ని పైకి వచ్చేస్తాయి. అవి ఏమంటే ఏదైనా పొలం దున్నప్పుడు ఏవో పైకి తగులుతాయి, కానీ సామాన్యంగా చాలా లోతుకుంటాయి బాబు. ఈ మంత్రాన్ని నేర్చుకున్న వాళ్ళకి ఏమైందంటే నిధి దర్శనం జరిగిద్ది. వాళ్ళ పూజలో కూర్చొని అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చూడగలుగుతారు, దానికి దిగ్బంధనం చేయగలుగుతారు. దాన్ని లిఫ్టింగ్ చేసే పద్ధతి కూడా ఈ మంత్రం నేర్చుకున్నప్పుడు చక్కగా నేర్పుతాం. దాని పైకి వచ్చే మార్గం కూడా ఉంది. అక్కడ కొన్ని ద్రవ్యాలు వేస్తే తప్పకుండా పైకి ఆకర్షణ శక్తి లాక్కుంటుంది. అలా అని ఈ నిధుల జోలికి వెళ్ళకపోవడం చాలా మంది అంటే, గురువుగారు మరి నిధుల జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటున్నారు, మరి మీరు ఎందుకు చెప్తున్నారు? కొంతమంది ప్రశ్నలు వేసిన కూడా ఉంటారు. ఎందుకని తప్పకుండా వేస్తారు. అంటే నేను మన వీడియోలో చెప్పా, మనకి అద్భుతమైన మంత్ర సాధన, మన భారత సనాతన ధర్మం చాలా గొప్పది బాబు. మనకున్న మంత్ర సాధన చాలా విశేషమైనది. ఇవి మీకు తెలియపరచడానికి మేము చెప్తున్నాం. సాధన చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న నేర్చుకోవచ్చు, తప్పులేదు. నేర్చుకొని దాని ద్వారా వాళ్ళకి ఏమైనా రాసి పెట్టి ఉంటే వాళ్ళకి వస్తాయి. రాసి పెట్టి ఉందనుకోండి, రావాలని రాసి తప్పకుండా వస్తాయి. ఇప్పుడు నిధి దొరకకూడదని రాసినాడు, అది అన్నాలు తిరిగినా అది దొరకదు. అది రాసి పెట్టి ఉన్నప్పుడు తప్పకుండా దొరికింది. అలా యోగం ఉండాలి, యోగం ఉన్న వాళ్ళకి తప్పకుండా వచ్చింది. అయితే ఈ మంత్రాన్ని చివరిలో వచ్చింది బాబు. చక్కగా పూర్ణ దీక్షితులు అయితే తప్పకుండా చేసుకోవచ్చు. పూర్ణ దీక్షా పరులు ఎవరైనా సరే వాళ్ళు ఈ మంత్రాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది. చెప్పాక బాబు నియమాలు, ఆ నియమాల ప్రకారం చేసుకోవచ్చు. ఈ పద్ధతి దక్షిణాచారం వామాచారంలో కూడా ఉంది. వామాచారంలో ఇప్పుడు మనం చెప్పడానికి కుదరదు బాబు, అవి ఇలా వీడియో రూపంలో చెప్పకూడదు. అది వామాచారం చేయాలనుకున్న వాళ్ళకి అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు గురువుల పర్యవేక్షణ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని బళ్ళు ఉంటాయి కాబట్టి చెప్పకూడదు. అవి తప్పకుండా మేము చేపిస్తాం. అలా చక్కగా నియమనిష్ఠతో దక్షిణాచారంలో చేసుకొని అద్భుతమైన ఫలితాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురు. చూడండి బాబు, ఈ మంత్రం చక్కగా నేను చెప్పేటప్పుడు చక్కగా చూసుకొని రాసుకోండి, అప్పుడు అర్థమైంది. ఆం హ్రీం క్రోం పాతాళ భైరవి, క్రీం 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 రుద్రకాళి, శీఘ్రం నిధి దర్శనం, దేహి దేహి హుం ఫట్ స్వాహ.
ఈ మంత్రం బాబు చక్కగా చేసుకోండి.